శివాయ. న కార్తీక సమో మాస సదేవ కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయ సమం. కార్తీక మాసంతో సమానమైన మాసము గాని, కేశవునికి సమానుడైన దైవము గాని, వేదముతో సమానమైన శాస్త్రము గాని, గంగతో సమానమైన తీర్థము గాని ఈ లోకంలో లేనేలేవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయంగం విష్ణు విష్ణోచ్చ హృదయంగం శివ అని పురాణవచనం. అంటే శివకేశవులిద్దరూ ఒకటే అని, వారిద్దరికీ భేదమే లేదని, శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారు అని అర్థం. కనుకనే కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివుడిని పూజిస్తే కేశవుడు, కేశవుడిని పూజిస్తే శివుడు కూడా సంతృప్తి పడతారు అనేది నిర్వివాదాంశం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉండే మాసమే కార్తీక మాసం. ఆకాశంలో నక్షత్ర దర్శనం ఉన్నప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం చేయడం ఉత్తమం. ఆకాశంలో నక్షత్ర దర్శనం ఉన్నప్పుడే అంటే ఉదయాత్ పూర్వమే, అంటే సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానానికే ప్రాధాన్యతను ఇవ్వాలి. లేని పక్షంలో బావి, చెరువు, పంపులలోని నీటిని ఉపయోగించుకొని స్నానం చేయాలి. కార్తీక మాసం పూజలు ఆశ్వయుజ పూర్ణిమ నాడు ప్రారంభించి కార్తీక పూర్ణిమ వరకు స్నానం చేసి కార్తీక స్నానాన్ని ముగించాలి. లేదా కార్తీక పాడ్యమి నుండి పూర్ణిమ వరకు చేసి ముగించవచ్చు. లేదా కార్తీక మాసం పాడ్యమి నుండి అమావాస్య వరకు చేసి పూర్తి చేయవచ్చు. ఒకవేళ అన్ని రోజులు చేయడానికి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, మరే కారణం చేతనైనా వీలు కానప్పుడు కార్తీక పాడ్యమి, పూర్ణిమ, అమావాస్యలోనైనా కార్తీక స్నానం చేస్తే నెల రోజులు స్నానం చేసిన ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసే స్నానం వలన పైకి కనిపించే శారీరక మాలిన్యంతో పాటు మానసికమైన మాలిన్యం కూడా తొలగిపోవచ్చు. కార్తీక మాసంలో నెల రోజుల పాటు కార్తీక పురాణం వినడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది. శివకేశవుల అనుగ్రహం మనకు లభించాలి అంటే సంపూర్ణ కార్తీక పురాణాన్ని వినాలి. కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం ఈరోజు మనం విందాం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణం చెప్పడం. భూలోకమందలి భారతదేశంన శ్రీకరంబగు పవిత్ర పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యము నిత్య నూతనత్వముతో సువాసనలు వెదజల్లుతూ పరిమళ పుష్పజాతుల వృక్షములతో పలు విధాలైన పండ్ల చెట్ల సమూహాలతో, లతా సమూహాలతో, హంస, మయూర, చక్రవాక, చిలుక, గోరింకాది పక్షులతో, వాగులు, వంకలు, సెలయేళ్ళు, జలపాదాదులతో, వివిధ రకముల రంగురంగుల పక్షాది మృగ సోయగాలతోనూ అత్యంత రమణీయంగా చూడముచ్చట గొలిపేటట్లు ప్రకృతి ఆనందాన్నంతటిని పునికి పుచ్చుకున్నట్లుగా వెలుగొందసాగేది నైమిషారణ్యం. మునుల ఆశ్రమములతో ప్రశాంతతతో కూడి పవిత్రముగా యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణేతిహాస ప్రవచనాలతోనూ వేద వేదాంగ కోవిదుల మీమాంసాది చర్చలతోనూ ఎంతో రమణీయంగా ప్రకాశించేది. ఇచ్చటి పశు పక్షాది మృగాలు సైతం తమ జాతి వైరాన్ని మరిచి అన్యోన్యంగా తిరుగుతూ చూపరులకు ఆహ్లాద ఆనందాలను పంచేది. అంతటి మహోన్నతమైన నైమిషారణ్య ఋషి వాటికలో సూత మహర్షి తన ప్రవచనములతోనూ బోధనలతోనూ అందలి ఋషులను, మునులను జ్ఞానవంతులుగా చేసేవాడు. సూత మహర్షి బహుభాషా కోవిదుడు, వేద వేదాంగ విజ్ఞాన ఖని, పురాణేతిహాసములను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని, భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించి తెలుపగల దిట్ట, మహామేధావి అయిన సూత మహర్షి శౌనకాది మునులందరికీ భగవత్స్వరూపుడే సూత మహర్షి. సూత మహర్షి కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విరాజిల్లేది. ఒకనాడు
నైమిషారణ్యమునందలి శౌనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండబెట్టి, మునులారా, నేడందరూ కలిసి నా ఆశ్రమానికి వచ్చారు. ఏమైనా కారణముందా? మీరొచ్చిన కారణమేంటి? సెలవియ్యండి అని అడిగాడు. అంతటా శౌనకాది మునులు, మహర్షి, మీ వలన మేమందరము సమస్త విజ్ఞానంతోనూ యజ్ఞ యాగాది జప తపములతోనూ సదాచారములతోనూ వర్ధిల్లుతున్నాము. పాపనాశన కారకము ముక్తిప్రదము అయిన కార్తీక మహాపురాణమును వినిపించి మమ్ములను ధన్యులు గావింపమని కోరుతున్నాము అని అడిగారు. మునుల కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయం అడిగారు. చెబుతాను, వినండి. పూర్వం కార్తీక మహాపురాణ మహత్యంను మా గురువుగారైన వ్యాస మహర్షుల వారు స్కాంద పద్మ పురాణాలలో వక్కాణించారు. దీనిని వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుకు స్కాంద పురాణములోను, కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మపురాణములోను సవివరంగా వివరించి ఉన్నారు. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యమును వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వం సిద్ధాశ్రమంలో ఒక యాగము నిర్వహింపవలసి వచ్చింది. దానికి అవసరమగు ధనమును సమకూర్చుకొనుటకు ఒకనాడు వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి, రాజా, యాగ నిర్వహణకై ధనము కావలను, దానికోసం మిమ్ములను అర్థింపదలిచి వచ్చి తిని అన్నాడు. వెంటనే జనకుడు, మహర్షి, యాగమునకు కావలసినంత ధనమును నేనిస్తాను, కానీ సర్వ పాపాలను హరించినది, ముక్తినొసగున్నది కార్తీక మహాపురాణం మహత్యమును, ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. మాసములన్నింటిలో కార్తీక మాసము అత్యంత మహిమాన్వితము, పుణ్యదాయకమై ఉండుటకు కారణమేంటిది? కార్తీక ధర్మము, కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలోనూ శ్రేష్టమగుటకు హేతువేమిటి? కార్తీక మాసానికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఈ కార్తీక మాస వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణించబడింది అని అడిగాడు. జనకరాజా, ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును వినాలనే కోరిక జనించదు. సర్వపాపహరణము ముక్తిదాయకమైన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన కలిగింది. మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాశి శ్రేయస్సు కోసం నీవడిగిన సంగతులన్నీ చెబుతాను, విను. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు. ఆ సమయంలో సహృదయంతో ఆచరించి చేసే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం మొదటి నుండి కానీ శుద్ధపాడ్యం నుండి కానీ ప్రారంభించాలి. కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి అయినట్లు దీవించుము తండ్రి అని నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించగానే సమస్త నదీ నదుల యందలి నీరు గంగా నదితో సమానమవుతుంది. ఎప్పుడైతే నాపి, కూప, తటాకాది సమస్త జలాశయాలలోని జలము గంగా తీర్థమైపోతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలములలోనూ వ్యాపించి ఉంటాడు. ప్రతివారు హరిధ్యానయుతులై శుచి అయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి మొలలోతు నీళ్ళలో నిలబడి స్నానం చేయాలి. పిమ్మట దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణం వదలాలి. ఆ తర్వాత ఆఘమర్షణ మంత్రజపంతో నీటిని బొటంవేలితో కలిపి 3 దోసిల నీటిని గట్టుపై పోయాలి. గట్టు మీదకు రాగానే తాను కట్టుకున్న బట్టల కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అటు పిమ్మట శరీరం తుడుచుకొని తెల్లని వస్త్రాలను ధరించాలి. గోపీచందనంతో ఊర్ధ్వ పుండ్రాలను ధరించాలి. సంధ్యావందన గాయత్రీ జపాలను చేయాలి. పిమ్మట ఔపాసనము చేసి
చక్కటి పుష్పాలతో శంఖ చక్రధారి అయిన మహావిష్ణువును సాలగ్రామమందు భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి. పిమ్మట కార్తీక పురాణమును పఠించుట గాని వినటం గాని చేయాలి. ఇంటికి చేరి దేవతార్చన చేసిన పిదప భుజించాలి. మరల పురాణ కాలక్షేపం చేయాలి. ఇంకా సాయంకాలమందు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని యథాశక్తి దీపాలను వెలిగించాలి. స్వామివారిని ఆరాధించి పదార్థములన్నింటినీ నివేదించి శ్రీహరిని స్తుతించుకోవాలి. ఈ కార్తీక మాసమంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యంను పొంది వైకుంఠాన్ని చేరుతారు. జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. దీనికి వయోభేదం గాని వర్ణ వివక్షత గాని లేదు. వారు వీరని కాక అందరూ దీనిని ఆచరించి ముక్తిని పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. ఇది కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కథ. మరో వీడియోలో 2వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవియ్యండి. కార్తీక పురాణాన్ని విని శివకేశవుల ఆశీర్వాదాన్ని పొందండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శుభం భూయాత్.